రంగారెడ్డి జిల్లా తుర్కయంజాంలో మున్సిపల్ కౌన్సిలర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ మున్సిపల్ కౌన్సిలర్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కేఎల్ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కమిటీలో మంత్రి కేటీఆర్ సహకారంతో, శ్రీనివాస్ గౌడ్ సహకారంతో జీవో నెంబర్ 61, జీవో నెంబర్ 97 తీసుకువచ్చిన ఘనత అసోసియేషన్ కు దక్కిందన్నారు. రాబోయే కాలంలో కౌన్సిలర్స్ గౌరవ వేతనం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ని కలవనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా కౌన్సిలర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొత్త కుర్మ మంగమ్మ శివకుమార్ ను నియమించడం జరిగిందన్నారు. మహిళా కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా అలవాల జ్యోతి, జిల్లా కార్యదర్శిగా కంబలపల్లి ధనరాజును నియమించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సమస్యల కోసం నిత్యం పోరాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు కేఎల్ఎన్ ప్రసాద్ను 3 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌన్సిలర్స్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ శ్రవంతి, తుర్కయంజాల్ చైర్మన్ అనురాధ, ఆదిబట్ల చైర్మన్ హార్దిక మరియు కౌన్సిలర్స్ పాల్గొన్నారు. B3 ఛానల్స్ వారి ద్వారా మరి ఈరోజు మా 27వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి అందరూ వచ్చిన మిత్రులకు, మరి అదే రకంగా మీడియా వారికి, గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదే రకంగా రేపు వచ్చే ఉగాది పండుగ, శ్రీరామనవమి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు కార్యక్రమం ఏంటంటే, పెళ్లి రోజు కరోనా ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఎవరిని పిలిచినా కూడా కరోనా ఉంది కాబట్టి ఇక్కడ మా ఫామ్ హౌస్లో మరి 3 మున్సిపాలిటీలు అంటే తుర్కయంజాల్, అదే రకంగా ఇబ్రహీంపట్నం, ఆదిపట్ల మున్సిపాలిటీల కౌన్సిలర్ని పిలవడం జరిగింది. ఎందుకంటే చైర్మన్లు కానీ, వైస్ చైర్మన్లు కానీ, 3 మున్సిపాలిటీల కోఆప్షన్లు కానీ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఎందుకంటే ఎవరు ఏ పార్టీలో గెలిచినా మహిళలు కానీ, పురుషులు కానీ, కోఆప్షన్లు కానీ అందరూ ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వస్తాం. కాబట్టి ఈ మున్సిపాలిటీ కాదు, పక్క మున్సిపాలిటీ కూడా ఒకటే నియోజకవర్గం కాబట్టి ఒకరికొకరు పరస్పరం హెల్ప్ చేసుకోవాలంటే పరిచయాలు ముఖ్యం. మగవాళ్ళు అయితే ఎట్టగానే పరిచయాలు అవుతారు. ఈ మహిళలు వాళ్ళ ఇళ్లలోనే ఉండి ఏదో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారంగా మహిళా రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళు కౌన్సిలర్ కానీ, కోఆప్షన్లు కానీ, చైర్మన్లు కానీ, ఎంపీపీలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ కావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఒకరికొకరు పరిచయాలు అయితే ఇబ్రహీంపట్నంలో ఏమైనా పని పడ్డదనుకో మనల్ని కూడా ఫోన్ చేసి, అక్క మాకు ఇక్కడ ఒక వ్యక్తికి ప్రాబ్లం వచ్చింది, ఈ సహాయం మీరు చేయాలని వారు వీరికి కానీ వీరి వారికి కానీ చేయడం జరుగుతుంది. దానికి ఒక వేదిక కావాలి. వేదిక కావాలంటే ఈ ఎలక్షన్ వేదిక ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఒక చక్కటి పెళ్ళి కానీ, పెళ్లి రోజులు కానీ, బర్త్డేలు కానీ, ఇంకా ఏమన్నా పర్సనల్ కార్యక్రమంలో అందరూ కూడా కలిసిపోవాల్సిన పరిస్థితి ఉంది. ఎలక్షన్లప్పుడే పార్టీల కోసం మాట్లాడాలి, ఆ తర్వాత ఎప్పుడు కూడా డెవలప్మెంట్ కోసమే మాట్లాడాలి. ఈ ఒకరికొకరు పరిచయాలు అవుతాయి. అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలి. వాళ్ళందరి ఆశీస్సులు మా కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఆ చిన్న స్వార్థంతోనే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అది కూడా కరోనాలో మనము సోషల్ డిస్టెన్స్ పాటించాలి కాబట్టి మనం ఇది పెద్ద స్థలం, దూరంగా ఉన్నట్టుంటుంది, అందరూ కలిసినట్టుంటుంది, కలిసి భోంచేసినట్టుంటుందని ఆశతోని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా వారికి కానీ, V3 గారికి కానీ, అందరికీ కౌన్సిలర్లకు కానీ, చైర్మన్లకు కానీ, వైస్ చైర్మన్లకు కానీ, వచ్చే మిత్రులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నా పేరు కొత్త కుర్మ శివకుమార్. నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నా. ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఇప్పుడు తెలంగాణ PCC సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నా. మా వైఫ్ కొత్త కుర్మ మంగమ్మ, తను కూడా సర్పంచ్గా పనిచేసింది, పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసింది, ఇప్పుడు కౌన్సిలరు. ఇప్పుడే ఈ కౌన్సిలర్ల పూర్వం రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా కూడా పదవి వస్తుందని చెప్పి ఆ పెద్ద మనుషులు రావడం జరుగుతుంది. మరి అదే రకంగా కేఎల్ ప్రసాద్ గారని ఆయన కూడా రావడం జరుగుతుంది. స్టేట్ ప్రెసిడెంట్ ఆయన రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా ఈ మేడంకు నియామక పత్రం ఇవ్వడానికి కూడా రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణలో ఎక్కడా లేదనుకునే రీతిలో పనిచేస్తూ ఉంటే, తుర్కయంజాల్ మున్సిపాలిటీలో మాత్రం 24 వార్డులకు ఆమె అధ్యక్షతన 17 వార్డులు గెలవడం కూడా విశేషం. అందరు గమనించాలి. అందరూ కూడా తనకు సహకరించి, తన సహకారం తీసుకొని ఈ తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఎనలేని అభివృద్ధి చేసి తెలంగాణలోనే
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని అందరూ మహిళలకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మా మున్సిపాలిటీలో దాదాపు 50% కాదు, వాళ్ళు 60% కంటే ఎక్కువ మహిళలే ఉన్నారు. వారందరికీ కూడా సహకరిస్తూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. V3 న్యూస్ ఛానల్ తరపున మన తుర్కెంజాల్ మున్సిపాలిటీ ప్రజలకి, అలాగే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం ప్రజలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్, తుర్కెంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, 21వ వార్డు కౌన్సిలర్. ఈరోజు మా 27వ మ్యారేజ్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన 3 మున్సిపాలిటీలు ఇబ్రాహీంపట్నం, ఆదిపట్ల, తుర్కెంజాల్ మున్సిపాలిటీల చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి, కౌన్సిలర్లకి, అలాగే కోఆప్షన్లకి, ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకి, నా తోటి స్నేహితులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా మ్యారేజ్ డే సందర్భంగా నాకు విష్ చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు కరోనా సందర్భంగా కరోనా ఉంది కాబట్టి ఎక్కడ అందరం కలిసి చేసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి అఫిషియల్గా ఓన్లీ కౌన్సిలర్లను పిలుచుకోవడం జరిగింది. అది ఇక్కడ కూడా కౌన్సిలర్తో పాటు దూరం కూర్చొని అఫిషియల్గా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మా మ్యారేజ్ డే సందర్భంగా KL ప్రసాద్ సార్ గారు, అంటే రాష్ట్ర అధ్యక్షులు, మన కౌన్సిలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ ప్రసాద్ సార్ గారు ఈరోజు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మాకు స్పెషల్గా మాకు తుర్కెంజాల్ కౌన్సిలర్గా నేను ఉన్నందుకు తను మన జిల్లా అధ్యక్షురాలుగా, అంటే మా కౌన్సిలర్ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా నాకు నియామక పత్రం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అందరూ మన తుర్కెంజాల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరపున అందరము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మా తుర్కెంజాల్ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి గారికి, వైస్ చైర్పర్సన్ గుడ్లపల్లి హరిత ధనరాజ్ గారికి, నా తోటి కౌన్సిలర్లకి, అదేవిధంగా కోఆప్షన్లకి, అదేవిధంగా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ చైర్పర్సన్ కప్పరి శ్రవంతి గారికి, అలాగే వైస్ చైర్పర్సన్ యాదగిరి గారికి, అలాగే కౌన్సిలర్లకు, కోఆప్షన్లకు, అదేవిధంగా ఆదిపట్ల చైర్పర్సన్ కొత్త ఆర్థిక గారికి, వైస్ చైర్పర్సన్ కలమ్మ గారికి, కొరే కలమ్మ గారికి, అదేవిధంగా కౌన్సిలర్లకి, కోఆప్షన్లకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా మున్సిపాలిటీ చైర్పర్సన్ మల్రెడ్డి అనురాధ రామరెడ్డి గారికి, అలాగే ఇబ్రాహీంపట్నం చైర్పర్సన్ కప్పరి శ్రవంతి గారికి, అలాగే ఆదిపట్ల మున్సిపాలిటీ చైర్పర్సన్ కొత్త ఆర్థిక గారికి, అలాగే కౌన్సిలర్లకి, కోఆప్షన్లకి, ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరికి, అధ్యక్షులు ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మా మ్యారేజ్ డే సందర్భంగా మా 3 మున్సిపాలిటీలు ఇబ్రాహీంపట్నం, ఆదిపట్ల, తుర్కెంజాల్ టోటల్ బాడీ అందరం ఇక్కడ ఉన్నాము. అందరి సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నగారు నాకు జిల్లా మున్సిపల్ కౌన్సిలర్ల సంఘం అధ్యక్షులు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషం అన్న, చాలా థ్యాంక్స్ అందరికీ. అందుకు ఈరోజు అన్నకి ఇక్కడికి ఇచ్చేసినందుకు అన్నకి సన్మానం చేస్తున్నాము అందరి సందర్భంగా. అన్న ఇప్పుడు KL ప్రసాద్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు మొదటగా తుర్కెంజాల్ మున్సిపల్ కౌన్సిలర్ కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ గారికి 27వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మున్సిపల్ కౌన్సిలర్ అసోసియేషన్కు ఈ మధ్య రీసెంట్గా రాష్ట్ర మహిళా కన్వీనర్గా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి చెందిన నీలం శ్వేతను ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు రంగారెడ్డి జిల్లాకు మున్సిపల్ కౌన్సిలర్ అసోసియేషన్గా కొత్తకుర్మ మంగమ్మ గారిని నియామకం చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏ మున్సిపాలిటీలైనా ఆసక్తి గల ఉండి యాక్టివ్గా ఉంటామనుకునే వాళ్ళకు కొంచెం అన్ని రకాలుగా స్టేట్ కమిటీలు కానీ జిల్లా కమిటీలు కానీ ప్రియారిటీ ఇస్తానని చెప్పి తెలియజేస్తూ, మిగతా వారు ఎవరైనా కౌన్సిలర్ అసోసియేషన్లో పనిచేస్తాము మేము ఉంటామని చెప్పి తెలియజేస్తే
వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో కౌన్సిలర్ల కోసం నిత్యం పోరాడతాం. మరి వారి కోసం వారి ఏమైనా అంశాలున్నా సమస్యలున్నా కూడా అన్ని పరిష్కరించడం కోసం సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోతాం. గతంలో లాస్ట్ టైం కూడా మరి జీవో నెంబర్ 61, జీవో నెంబర్ 97 కూడా సాధించుకోవడం జరిగింది. మరి గౌరవ వేతనాలు కూడా చాలా అన్యాయంగా ఉన్నాయి. ఇంకా వేరే సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటి సమస్యలపై మరి త్వరలో ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ గారిని కలిసే కార్యక్రమం ఉంటుంది. ఈ కమిటీలు వేసుకున్న అనంతరం కూడా మరి కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు వారికి నియామక పత్రాన్ని అందజేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు గారు అన్నగారికి మరి మా కౌన్సిలర్లు, మా 3 మున్సిపాలిటీ చైర్మన్లు మహిళల మధ్య మరి అదే కాక కోఆప్షన్ మెంబర్లు మరి అదే రకంగా ఫ్లోర్ లీడర్ ఐలే గారిని కూడా ఇక్కడ రావాల్సిందిగా మనవి. మరి ఈ కార్యక్రమం పెట్టడం కూడా ఏంటంటే దీంట్లో ఏమీ లేదు, మనం అందరూ మహిళా కౌన్సిలర్లు మహిళా చైర్మన్లు అవ్వడం విశేషం. చాలామంది మహిళలే ఉన్నారు. మేము మగవాళ్ళు ఏదైనా కలుసుకుంటాం, పరిచయం అవుతాం, 4 ఊళ్ళు అవుతారు, మా పేరు అడిగినా చెప్తారు. కానీ మరి మీకు భగవంతుడు చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీరందరూ కూడా పరిచయం అయితే ఒకవేళ సపోజ్ ఇబ్రహీంపట్నంలో చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో, ఈ ఊరు కౌన్సిలర్ దగ్గరికి పోతే అవును ఆ చైర్మన్ మాకు తెలుసు, ఆ కౌన్సిలర్ మాకు తెలుసు అని మీకు పరిచయాలు ఏర్పడితే సమస్యలు దూరం చేస్తే మీకు గొప్ప పేరు వచ్చే విధంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏ పార్టీలు ఏవైనా జనాలకు సేవ చేసే విధంగానే ముందుకు పోతాం. పార్టీలు అనే విషయానికి వస్తే మనం ఎలక్షన్లప్పుడే పార్టీలు కానీ ఆ తర్వాత అన్న చెల్లెలుగా అక్క చెల్లెలుగా మనమందరం జనాలకు సేవ చేసేందుకే వస్తున్నాం. ఎప్పుడు కూడా పార్టీలన్నీ చూడకుండా డెవలప్మెంట్నే ముందుకు తీసుకెళ్ళాలి. మహిళలు ముందంజలో ఉండాలంటే మీకు చక్కటి అవకాశం వచ్చింది. తుర్కేంజాలు కానీ అదేవిధంగా ఆదిపట్ల కానీ మరి ఇబ్రహీంపట్నం కానీ 3 మహిళా కౌన్సిలర్లు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళకు ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్ళాలి. మాతోనైనంత సహకారం కూడా తప్పకుండా మేము చేస్తామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమానికి కూడా అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే రకంగా కేఎల్ఎన్ ప్రసాద్ గారు కూడా మన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మరి రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్గా మా శ్రీమతి కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ గారిని నియామకం చేయడం అన్న కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా శ్వేత కూడా మా చెల్లమ్మ, ఆమె ఫస్ట్ గృహిణిగా ఉన్నప్పుడు కూడా వాళ్ళ హస్బెండ్ కూడా నాకు బాల్యం మిత్రుడు, బ్యాచులర్ ఫ్రెండ్ ఆయన. అయితే ఆమె కూడా చాలా యాక్టివ్ ఉంటుంది, కాలంటే చాలా యాక్టివ్ ఉంటుంది. ఆమెనే ఈమె పేరు తీసుకొని మంగకైతే మంచిగా ఉంటుందని అన్న దృష్టికి తీసుకెళ్ళి తెచ్చినందుకు చెల్లమ్మకు కూడా భగవంతుడు చక్కని ఆశీర్వాదం ఇవ్వాలని తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా ఒకరికొకరు ముందుకు సహకరించుకుంటూ పోవాలి. ఇంకా యాక్టివ్ ఉన్న వాళ్ళని కూడా ఈ బాడీలోకి తీసుకొని వాళ్ళతోని కేటీఆరే కాదు ముఖ్యమంత్రి ఎవరున్నా కూడా వాళ్ళ దగ్గర చేరవేసి వాళ్ళ కష్టాలు మహిళల వాళ్ళ ఇబ్బందులు కూడా తెలియజేసుకునే విధంగా మీరు చేయాలని తెలియజేసుకుంటూ మరి చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఐలయ్య మరి అదే రకంగా కొంచెం ఫ్రీగా ఉన్న కౌన్సిలర్ అందరూ వచ్చి అన్నకు సన్మానం చేయవలసిందిగా కోరుచా ఉన్నా. దర్శన్ ఎక్కడ కౌన్సిలర్ అందరూ కూడా వచ్చి అన్నకు సన్మానం చేసి భోజనాలు చేద్దామని తెలియజేసుకుంటా ఉన్నా. మేడం ఒకసారి పట్టుకోండి ఒకసారి. హలో దర్శన్ Dahilo. Dahilo na da. Dahilo mo. Lepas. Ayo tahu. Ready.
సార్. అనురాధ రెడ్డి గారు. ఈరోజు తుర్కాయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఆదిబట్ల ఇబ్రహీంపట్నం తుర్కాయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటుగా విచ్చేసిన ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ శ్రవంతి గారు, ఆదిబట్ల హార్దిక గారు, అనురాధ మేడం తుర్కాయంజాల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గారులకు మరియు మహిళా కౌన్సిలర్సు, మిగతా కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం, మరిది కౌన్సిలర్స్ అసోసియేషన్ గత కమిటీ నుంచే ఉన్నది. 2016లోనే స్థాపించడం జరిగింది. స్థాపించి గతంలో 61 జీవో తీసుకురావటం. 61 జీవో అంటే ప్రతి నెల 2,500 రూపాయల గౌరవ వేతనాన్ని కౌన్సిలర్స్ అకౌంట్లో జమ చేసే విధానాన్ని తీసుకురావడం జరిగింది. అంతకుముందు సిట్టింగ్ ఛార్జ్ అని చెప్పి ఓన్లీ మీటింగ్ రోజే అమౌంట్ ఇచ్చేవాళ్ళు. దాన్ని తీసేసి మరి గౌరవ వేతనం లాగా ఏర్పాటు చేసి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జియో నెంబర్ 97 ఒకటి జియో తీసుకురావడం జరిగింది. 97 జియో అంటే 5 లక్షల వరకు నామినేషన్ పద్ధతిలో వర్కులు చేసుకునే విధంగా ఆ జియోని కూడా తీసుకొచ్చి గతంలో అమలు చేయడం జరిగింది. మరి ఖచ్చితంగా రాబోయే కాలంలో కొత్త జియోస్ కోసం ఏర్పాటు చేసి, అదేవిధంగా హానరేరియం కూడా చాలా తక్కువగా ఉన్నది. కౌన్సిలర్స్ అందరూ చాలా బాధపడుతున్నారు. వాటిని పెంచడానికి కూడా మరి అన్ని కమిటీస్ ఏర్పాటు చేసిన అనంతరం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా కేటీఆర్ గారిని కలిసి ఇతర సమస్యలు ఏవైనా చైర్పర్సన్స్ కానీ కౌన్సిలర్స్ కానీ సమస్యలు ఏమున్నా కూడా మరి ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్తాం. అవసరమైతే పర్సనల్గా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా CDMA దృష్టి కూడా తీసుకెళ్ళి కమిషనర్స్తో ఎలాంటి ఇబ్బంది వచ్చినా, అధికారులతో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కౌన్సిలర్ అసోసియేషన్ వాళ్ళ పక్కన ఉండి ఖచ్చితంగా పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు రంగారెడ్డి జిల్లా మున్సిపల్ కౌన్సిలర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలుగా మరి తుర్కాయంజాల్ మున్సిపాలిటీకి చెందిన కొత్త కుర్మ మంగమ్మ గారిని ఈనాడు నియమించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి జ్యోతి గారిని కూడా స్టేట్ మహిళా కమిటీలో కూడా తీసుకోవడం జరిగింది. జ్యోతి కదా, శ్వేతది ఇంతకుముందు అయిపోయింది. ఇంటి పేరు అల్వాల జ్యోతి గారిని కూడా స్టేట్ మహిళా సెక్రటరీగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అతను ఎవరంటే ధనరాజుని జిల్లా కార్యదర్శిగా ధనరాజుని తీసుకోవడం జరుగుతుంది, కమ్మాలపల్లి ధనరాజుని. అదేవిధంగా రాబోయే కాలంలో ఇంకెవరైనా యాక్టివ్గా అయితే అనదర్ మున్సిపాలిటీస్లో మరి లేడీస్ కానీ జెంట్స్ కానీ మేము అసోసియేషన్ పనిచేస్తాము, మాకాడ వర్త్ ఉంది, మీకు కోఆపరేట్ చేసి మీ అంటే ఉంటామని చెప్పి ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ముందుకు వస్తే అకామిడేట్ చేయడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేస్తూ ఖచ్చితంగా కౌన్సిలర్స్ కోసం పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. జై తెలంగాణ.